ఇన్ జనరల్‌గా ఈ మధ్యలో యంగ్‌స్టర్స్‌కి బాగా ఈ చెడు అలవాట్లు రావడము, చిన్న ఏజ్‌లోనే ఆల్కహాల్, సిగరెట్‌లని అవన్నీ అలవాటు చేసుకుంటారు కదా! ఉన్నాయి. అలాంటి అంతటా వాళ్ళ ఉన్నది. గురించి మన కల్చర్ కూడా ఇప్పుడు అంతా ఎట్లయిపోయిందంటే స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఇంకో జనరేషన్ ఎక్కువ ఇదైపోతుంది అనుకో. హ్మ్. ఈ గోవాకు పోవడము, బ్యాంకాక్ పోవడము, ఈ శ్రీలంక పోవడము, హ్మ్. ఇవన్నీ ఇవన్నీ ఇవి ఎక్కువైపోయినాయి. క్యాసినోలు హ్మ్. హ్మ్. ఏదంటే మియాసుంటేజ్ వాళ్ళు 30-35 వాళ్ళు కొత్త దీనికి జనరేషన్ 30కి రాలేదు సార్. అదే 30 నుంచి 35 వాళ్ళు ఇలా వీటికి ఎక్కువ అలవాటు పడుతున్నారు మనతాన. హ్మ్. జర సెటిల్ అయిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ బేరం చేసేటోళ్ళు, డబ్బులు ఎక్కువైన వాళ్ళు, హ్మ్. వీళ్ళు కష్టపడేటోళ్ళు కాదు. హ్మ్. ఎప్పుడు డిసిప్లిన్ ఉండేటోళ్ళు డిసిప్లిన్ ఉంటారు. రైట్. అయితే ఈ ఇప్పుడు కొత్త జనరేషన్ మాత్రం స్టూడెంట్స్ వాళ్ళకు చదువుకోవాలి, జాబ్ కావాలి, ఆ తపన మీద ఆలోచన మీద ఉన్నాడు ఇప్పుడు స్టూడెంట్స్ అంతా. యాడ మంచిగా చదువు చెప్తుండ్రు, యాడైతే జాబ్ వస్తుంది, యాడైతే బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చరు, యాడ బాగుంది అని చూస్తూ ఉన్నారు. హ్మ్. స్టూడెంట్సే దోలాడుతున్నారు ఇప్పుడు. హ్మ్. మనం ఈడ చదువుదామా, చెన్నైలో చదువుదామా, ఢిల్లీలో చదువుదామా, ఇట్లా వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు. డెఫినెట్లీ ఐ అగ్రీ. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లానే ఇట్లా కూడా ఉన్నారు కదా ఇట్లా సార్. అలవాట్లు కానీ వాళ్ళు తక్కువ. హ్మ్. అదైతే ఏడైతే నీకు కరెక్ట్ యూనివర్సిటీ లేదో, కరెక్ట్ కాలేజీలు లేవో, ఆడ ఆటోమేటిక్గా ఉంటుంది అది పిల్లలు. ఓకే. యథా రాజా తదా రాజా ప్రజా. కదా. ఇప్పుడు ఎట్లుంటుందంటే మా యూనివర్సిటీలో కొత్తగా పిల్లలకి ఎన్ని అవకాశాలు వచ్చినాయంటే యూజేసి హ్మ్. డ్యువల్ డిగ్రీ చేయొచ్చు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు నా కొడుకు బిడ్డే ఉంది, నా మన్మరాలు. హ్మ్. ఇప్పుడు యూజీసీ కొత్త గైడ్ లైన్స్ వచ్చినాయి. హ్మ్. ఇక్కడ బీబీఏ చేస్తుంది, ఇక్కడ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేస్తుంది. హ్మ్. సేమ్ ఏజ్. మొన్ననే 12th పాస్ అయింది లాస్ట్ ఇయర్. హ్మ్. మొన్ననే వేసిన 2 కోర్సులలో. హ్మ్. ఇక్కడ బీబీఏ, ఇక్కడ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ 4 years, ఈ ఇది కాలేజ్ 3 years. మీ వాళ్ళనే. మా యూనివర్సిటీలో హ్మ్. అట్లా పిల్లలకు గోల్డెన్ ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఇది పాస్ అయినాక ఎంసీఏ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు. అట్లా డ్యువల్ డిగ్రీ ఛాన్స్ ఉన్నది. హ్మ్. రకరకాల ఛాన్స్ ఉన్నది ఇప్పుడు అన్ని. ఇప్పుడు నువ్వు ఇంటర్ ఎంఈసీ పాస్ అయితే నువ్వు బైపీసీ కూడా చేయొచ్చు. హ్మ్. బైపీసీ పాస్ అయితే ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. ఈ బైపీసీ ఈడ పాస్ అయితే వాడ మెడికల్ కూడా చేయొచ్చు. బైపీసీ చేసి బీటెక్ చేసి చేయొచ్చు అట్లా. ఇప్పుడు పియూసీ, ఎంఈసీ ఏదన్నా ఇంటర్మీడియట్ పాస్గా ఇంజనీరింగ్ చేయొచ్చు. అప్పుడు కామర్సే చేయవలసి వచ్చు. అవును. ఇంత ముందు డిగ్రీ అదే కంటిన్యూ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అట్లా లేదు, కొత్త గైడ్ లైన్స్ వచ్చింది. ఎవరు ఏదైనా చదవచ్చాయా బస్ అంతే. ఇంటర్మీడియట్ ఈ గ్రూప్ అయినా కూడా ఏదైనా గ్రూప్ ఇంటర్ పాస్ అయితే నువ్వు ఏదైనా పో, ఎంబీబీఎస్ పో, ఇంజనీరింగ్ పో, ఇంకేదైనా పో. హ్మ్. అట్లా రకరకాలు నీకు వచ్చింది కాబట్టి దాన్ని అంతా మన పిల్లలు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. చాలా నేను చెప్తున్నా కదా, ఈ 4-5 ఏళ్లలో మన భారతదేశం, మన పిల్లలు, మన తెలంగాణ, మన హైదరాబాద్ చాలా పెద్దగా మోస్ట్